నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ప్రతిరోజు లలిత సహస్రనామాలకు ఒక్కొక్కటి చెప్పిన పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 286 నామము వర్ణశ్రమ విదాయిని. పద విభజన ప్రతి పదార్థము వర్ణ ఆశ్రమ వర్ణశ్రమ విదాయిని. బ్రహ్మణాది చతుర్వేదాలకు ఆశ్రమ ధర్మాలను నియమం చేసినది. తాను ఆవిర్భావ చేసిన జీవకోటికి సన్మార్గాన్ని ప్రసాదించడం కోసం అమ్మవారు వేదాలను అందించింది. వేదాలలో ముఖ్యంగా 2 విషయాలున్నాయి: కర్మకాండ, బ్రహ్మకాండ. వీటిని అపార విద్య, పరవిద్య అంటారు. జ్ఞానేంద్రియాలకు లొంగనిది, కర్మేంద్రియాల విషయము కానిది, గోత్రము, వర్ణము, నేత్రములు, స్తోత్రములు, కాళ్ళు, చేతులు లేనిది, నిత్యమై అన్నింటి యందు ఉన్నది, సూక్ష్మాతి సూక్ష్మమైనది, ఆవ్యాయమైనది, పంచభూతాలకు కారణమైంది, అదే బ్రహ్మత్వము. అటువంటి తత్వాన్ని జ్ఞాని అయిన వాడు సర్వత్రా చూడగలడు. పరవిద్య ఆత్మతత్వాన్ని బోధిస్తుంది. అపార విద్య లౌకిక ప్రయోజనాలకు ఉపయోగిస్తుంది. పశుపక్షాదులకు కర్మానుష్ఠానము లేదు. ఎందుచేతనంటే అవి కర్మలు చేయలేవు. అలాగే దేవగణాలకు కూడా కర్మాధికారము లేదు. వారు ఆశాశిరులు కాబట్టి కర్మలు చెయ్యాలి అంటే మానవ రూపం పొందవలసిందే. ఈ మానవులను 4 వర్ణాలుగా విభజించింది పరమేశ్వరియే. చతుర్వర్ణ్యం మాయా స్పష్టం గుణకర్మ విభాగశః. భగవద్గీతలో మానవులు చేసే పనిని బట్టి వారిని 4 వర్ణాలుగా విభజించారు అంటాడు పరమాత్మ. మొట్టమొదటగా ఈ విషయము పురుష సూక్తంలో చెప్పబడింది. బ్రహ్మణ్యోస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః ఊరుతాస్య యద్వశ్యః పదంగం శూద్రో అజాయత. ఇక్కడ పదాలకు మాటలకు కనిపించే అర్థం కాదు చెప్పవలసింది. సత్యాన్వేషణ కోసం తిరిగేవాడు బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడిని వేదాలను రక్షించేవాడు క్షత్రియుడు, ధనాన్ని కూడబెట్టేవాడు వైశ్యుడు, సేవక వృత్తి సేద్యం చేసే వీరందరినీ పోషించేవాడు శూద్రుడు. వీటి వివరణ బృహద్రాణ్యకోపనిషత్తులో ఉన్నది. ఈ రకంగా చతుర్వర్ణాలు ఆశ్రమాలు విభజించి జీవులు వారి వారి ధర్మాలను నిర్వర్తించేటట్టు చేసేది పరమేశ్వరి. అందుచేతనే ఆమె వర్ణాశ్రమ విదాయిని అనబడుతుంది. హైమవతి తన తండ్రి అయిన హిమవంతునితో చెప్పిన విషయము: ఓ గిరిశ్రేష్ఠ, ధ్యానంతో, కర్మయోగంతో, భక్తితో, జ్ఞానంతో నన్ను చేరవచ్చు. శృతి స్మృతి వివాహితము వర్ణాశ్రమాత్మకము అయిన కర్మను ఆత్మజ్ఞానంతో ఎల్లప్పుడూ చెయ్యి. ధర్మం వల్ల భక్తి పుడుతుంది, భక్తి వల్ల మోక్షము. శృతి స్మృతుల వల్ల యజ్ఞాధిక ధర్మాలు పుట్టినాయి. ధర్మం వేదం వల్ల ప్రకాశిస్తుంది. ధర్మం కోసం నా స్వరూపమైన వేదాన్ని ఆశ్రయించాలి. నా ఆనతి మేరకు వేదాల రక్షణకై బ్రహ్మాండులను పుట్టించి వారి వారి కర్మలందు నియోగించాడు. ఆశ్రమాలు 4 ఉంటాయి. ఒక వ్యక్తి జీవిత కాలంలో అంచెలంచెలుగా సాధించే స్థితులను బట్టి ఇవి ఏర్పాటు చేశారు. అవి బ్రహ్మచర్యం, గర్హపత్యం, వానప్రస్థం, సన్యాసము. బ్రహ్మచర్యంలో కేవలము విద్యాసము, పర్జన, గర్వపత్యంలో సంసార నిర్వహణ, అతిథి అభ్యాగతుల సేవనము, పిల్లల పోషణాది బాధ్యతలు, వానప్రస్థంలో విశ్రాంత జీవనము, చివరిది సన్యాసము. దేనికి అతుక్కోకుండా అంటే సంఘం లేకుండా జీవితాన్ని గడపడం అన్నమాట. జీవిలో పరిపూర్ణత్వం రావాలంటే ఈ 4 ఆశ్రమ విధానాలను సక్రమంగా నిర్వహించి ఆచరణ ద్వారా లక్ష్యాన్ని సాధించాలి. 4 వర్ణాలను 4 ఆశ్రమాలను ఏర్పాటు చేయునది అని ఈ నామానికి అర్థం. ఓం వర్ణశ్రమ విదాయ నమ. అష్టాక్షరి శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ.